ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. నేను మీ అన్వర్ పాషా. ముఖ్యంగా ఓడిపోయినప్పుడు అంటే గెలవాలి అని ఏదైనా ప్రయత్నం చేస్తాం. ఆ గెలవాలని ప్రయత్నం చేసిన టైంలో మనం ఓడిపోయినాం అనుకోండి, ఆ ఓడిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి జీవితంలో ఓడిపోవాలి. ఆ ఓడిపోయినప్పుడు ఏందనంటే అస్సలు ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది. నువ్వేంది, నీ పక్కన ఎవరున్నారు, నువ్వు ఓడిపోయినప్పుడు నీ నీ పక్కన ఎవరున్నారు, నిన్ను పక్కన ఎవరు పెట్టారు. నువ్వు ఓడిపోయినవని తెలిసి నిన్ను పక్కన ఎవరు పెట్టారు, నీ పక్కన ఎవరున్నారు అంటే నీకు అండగా నిలబడింది ఎవరు, నిన్ను పక్కన తీసి పడేసింది ఎవరు అంటే నీతో సంబంధం లేదని నీతో మాట్లాడకుండా, నీ ఫోన్ లేకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టడం, లేకుంటే నిన్ను పట్టించుకోకుండా ఉండటం, అట్లున్నది ఎవరు. కనీసం ఈరోజు తిన్నారా, ఈరోజు ఎట్లా ఉన్నారని పలకరించే వాళ్ళు కూడా లేకుండా ఉన్నది ఎవరు. మనకున్నా లేకపోయినా ఎవరో ఒకరు పలకరించి ఇగో ఇట్లుండండి అని చెప్పేది ఎవరు అంటే నీ డౌన్ఫాల్, నీ ఓటమే నీకు ఒక గుణపాఠం అయింది అనమాట. నీ గుణపాఠం ఎందుకు అయింది అని అంటే అసలు ఒరిజినాలిటీ అనేది బయటపడుతుంది. ఎవరు నిన్ను ప్రేమించేది, ఎవరు నిన్ను ద్వేషించేది ఒరిజినల్గా నిజ జీవితంలో నిజంగా. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఓడిపోయినప్పుడే అసలు ఏంటి మన స్థాయి ఏంటి, మనల్ని పక్కన నిలబడేది ఎవరు, మనల్ని పక్కన పెట్టేది ఎవరు అనేది తెలుస్తుంది. అది చాలామంది కూడా ఈ మధ్య కాలంలో కూడా ఒకళ్ళు ఇలాగే జరిగింది. నాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే నేను ఓడిపోవటం వల్ల అంటే నేను లాస్ కావటం వల్ల ఈరోజు నా పక్కన ఎవరున్నారు, నన్ను ఎవరు పక్కన పెట్టేశారు అనేది తెలిసింది అన్న. నాకు ఎవరైనా కానీ ఒకసారి ఓడిపోతేనే తెలిసిద్ది నిజ జీవితంలో మనం చేసిన తప్పులేంటి, ఒప్పులేంటి, ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఎట్లా ఉండాలి, మనం చేసిన తప్పు వల్ల ఎవరికి ఎంతమందికి ఏమి ఇబ్బందులు అయినాయి అనేది మనకి తెలిసిద్దని చెప్పని చాలామంది ఒప్పుకుంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఓడిపోయినప్పుడు తర్వాత ఎలా గెలవాలి, మొత్తం మన బలం మొత్తం కూడగట్టుకొని ఎక్కడ తప్పు జరగకుండా, ఎక్కడ తప్పు జరిగితే మనం అంతకుముందు ఓడిపోయినాం, ఈసారి గెలవాలంటే ఆ తప్పు పక్కన పెట్టేసేసి ఈసారి కోడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. అంటే అది ఎంత పెద్ద ఇటుకరాయి అయినా కానీ ఒక్క గుద్దు గుద్దితే పగిలిపోవాలన్నమాట. అలాంటి నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఎక్కడైతే మీరు ఓడిపోయారో అక్కడే గెలిచి చూపించి మీరంటే ఏందనేది నిరూపించుకొని ప్రతి ఒక్కళ్ళకు కూడా అంటే మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళకి, మిమ్మల్ని పక్కన పెట్టిన వాళ్ళకు కూడా వాడు గ్రేట్ రా అని చెప్పి అనే స్థాయికి మీరు రావాలి. ఓడిపోయారని ఎవ్వరు బాధపడొద్దు. ఇవాళ ఓటమే రేపటి గెలుపుకి తొలి మెట్టు, తొలి అడుగు. రేపు గెలవాలి అని అంటే ఇవాళ ఓడిపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటమిని ధైర్యంగా తీసుకొని ముందుకెళ్ళి మీ జీవితంలో మీరు కావాల్సిన కళల్లో మీరు కొట్టాల్సిన గోల్స్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారో అందులో సక్సెస్ అయ్యి మంచిగా ఒక మంచి స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.